సూపర్ స్టార్ మహేష్ బాబు మన చిన్నతనం నుంచి ఒకే లుక్లో కనిపించడంతో ఆడియన్స్ ఆ లుక్కి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు ఆయన రాజమౌళి సినిమా కోసం సరికొత్త గెటప్లో కనిపించటం అందరికీ చాలా కొత్తగా అనిపిస్తోంది. ఇదివరకు మహేష్ బాబు పొడవాటి జుట్టుతో కనిపించటం మనం విమానాశ్రయంలో ఆయన విదేశీ టూర్స్కి వెళుతున్నప్పుడు చూశాం. ఇప్పుడు రింగుల జుట్టుతో కనిపిస్తూ అందరినీ షాక్కి గురిచేశాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళితో చేస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్లోని శంకర్పల్లిలో జరుగుతోంది. ఈ షూటింగ్ విరామం సమయంలో ఆయన సాంకేతిక నిపుణులతో కూర్చొని మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. మహేష్ బాబు పక్కనే ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా ఉంది. టీ-షర్ట్, పొట్టి షార్ట్స్తో మహేష్ ఇందులో మనకి కనిపిస్తున్నాడు. అంటే వర్క్షాప్ సమయంలో కానీ లేకపోతే జిమ్ వర్కౌట్స్ చేస్తున్న సమయంలో కానీ తీసిన ఫోటో అయి ఉండొచ్చని సోషల్ మీడియాలో అభిమానులు ఊహిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ని ఇటీవలే ఒడిశా ప్రాంతంలో పూర్తి చేయగా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జెట్ స్పీడ్లో సాగుతోంది. సుమారుగా నెల రోజుల పాటు సాగే ఈ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన షెడ్యూల్ పూర్తయ్యాక మూవీ టీం మొత్తం విదేశాలకు వెళ్లనుంది. ఈ సినిమా షూటింగ్ అత్యధిక శాతం సౌత్ ఆఫ్రికా అడవుల్లో జరుగుతుందట. రాజమౌళి 6 నెలల క్రితమే లొకేషన్స్ని వెతికి పట్టుకున్నాడట. అమెజాన్ అడవుల్లో కూడా కొన్ని రోజులు చిత్రీకరణ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి ఆ రోజున ఫస్ట్ లుక్ విడుదల చేసే అవకాశం ఉంటుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పట్లో ఎలాంటి అప్డేట్ వచ్చే సూచనలే కనిపించటం లేదట. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యాకనే గ్లిమ్స్ వీడియో లేదా మేకింగ్ వీడియోని విడుదల చేసే అవకాశం ఉంటుందట. అప్పటి వరకు మహేష్ అభిమానులకు నిరీక్షణ తప్పదు కాబట్టి ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే కాదు, ప్రపంచ సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఎవ్వరూ ముట్టుకొని సబ్జెక్ట్తో మన ముందుకు వస్తున్నాడట రాజమౌళి. 2027వ సంవత్సరంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.